రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లతో నరకం చూస్తున్నామని, ఎన్నేళ్లకు బాగు చేస్తారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. కనీసం రోడ్లు కూడా వేయించలేకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. దీని దిక్కు దివాణం ఏమి లేవడలే. లారీ పోయిందనుకో, లారీ కారు ఏదో పోతే రాయి సమ్మని వచ్చేస్తుంది లోపల. మొన్న కూడా ఇటీవల అనిల్ పోయేటాగా ఆయనకు కూడా కనపడలేదేమో. ఇది వైసీపీలోనే ఉన్నాడు కదా ఆయనకు కూడా కనపడలేదేమో. బళ్ళు పరిస్థితి అవతల తర్వాత సంగతి. ముందు నడువులు పోతున్నాయి, నడువులు పోయే పరిస్థితి వచ్చేసినాయి. ఈ రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్లు వేయలేకుంది, ఈ ఏందో మరీ దారుణంగా ఉంది ఈ రోడ్లు. ఏపీలో పంచాయతీరాజ్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా మరమ్మతులకు కూడా నోచుకోకుండా ఛిద్రమైన రోడ్లకు మోక్షం లభించనుంది. 10,000 కోట్లతో రహదారుల పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ నిధులతో ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున నిధులతో సిమెంట్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆయా పథకాల కింద మంజూరై ఇంకా ప్రారంభం కాని రోడ్లకు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. గతంలో పనులు మొదలై వైసీపీ ప్రభుత్వం బిల్లులివ్వక నిలిచిపోయిన రోడ్లకు సంబంధించి కాంట్రాక్టర్లతో చర్చించి వారికి బిల్లులు చెల్లించడం ద్వారా పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.